చెప్పింది. సో ఇదంతా చాలా డ్రామా నడిచింది. సో ఇప్పుడు కంప్లీట్గా డిఫరెంట్ శ్రీవర్షిని మనం చూస్తున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు? చెప్పినట్టుగానే గతంలోని శ్రీనివాస్ అంటే ఎంత ఇష్టమో, తన ఇష్టాల గురించి కావచ్చు, లేకపోతే తను లేకపోతే బతకను, నాకు పేరెంట్స్ కూడా వద్దు, తనే లోకం అన్నట్టు తను బ్రతికిన. 1 minute గౌతమి, ఒక విజువల్ వచ్చింది మనకు. ఆ విజువల్ ఒకసారి చూద్దాం. అది చూసిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కనెక్ట్ అవుతాను. లైన్ లో ఉండండి. శ్రీవర్షిని డాన్స్ చేస్తున్న ఫుటేజ్ మనం చూస్తున్నాము. ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. గౌతమి, ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. ఏ రకంగా శ్రీవర్షిని సంతోషంగా డాన్స్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే గతంలో వాళ్ళిద్దరు కూడా అంటే వాళ్ళిద్దరిది జన్మజన్మల బంధం అంటూ కూడా వాళ్ళు మాట్లాడారు. శివపార్వతులను వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ కూడా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా మనం విన్నాం. సో ఇప్పుడు ఏకంగా చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు గౌతమి? ప్రెజెంట్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా చాలా మంది శ్రీనివాస్ని తిను మోసం చేసింది, శ్రీనివాస్ని అట్లా జైల్లో కూర్చోపెట్టి తిని మాత్రం ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక రకంగా చూసుకుంటే అసలు అలాంటి వ్యక్తితోనే ఉండడం కరెక్ట్ కాదు. అలాంటి వ్యక్తితోనే ఉంటే నువ్వు ఏమి సాధిస్తావు, లేకపోతే నీకు చాలా భవిష్యత్తు ఉందని చెప్పి చాలా మీడియా ఛానల్స్ లేకపోతే చాలా మంది ఆమెను హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. ఒక విధంగా ఆ రోజు ఎవరైతే హెచ్చరించారో ఈ రోజు ఆమె వీడియోస్ కావచ్చు, లేకపోతే ఆమె ఈ విధంగా ఉండడం కావచ్చు చూసి అందరూ కూడా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా శ్రీనివాస్
ని వదిలి బయటికి వస్తోంది ఈ అమ్మాయి, ఇప్పటి నుంచి తన కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది అని చెప్పి చాలా మంది హ్యాపీగా ఉన్నప్పటికీ శ్రీనివాస్ని ముఖ్యంగా జైల్లో పెట్టడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. కాబట్టి నిజానికి అబ్బాయిలు ఎవరు కూడా అమ్మాయిల్ని నమ్మొద్దు అని చెప్పి మరో రకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సయ్యద్. ఎస్ గౌతమి, ఇక్కడ మరొకటి తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు రీహాబ్ సెంటర్ నుంచి శ్రీవర్షిని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు పబ్లిక్ వెళ్ళింది, అక్కడ తనతో చాలా మంది అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే అంత ఎక్సైట్మెంట్తో తను డాన్స్ చేస్తుంది. సో బలవంతంగా ఏమైనా తీసుకెళ్లారా? ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? రైట్ సయ్యద్, అయితే తనని ఎవరు కూడా బలవంతంగా తీసుకెళ్ళినట్టు మనకు అక్కడ వీడియోలో కూడా కనిపించట్లేదు. ఎందుకంటే తను చాలా ఎంజాయ్ చేస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తన ఫ్రెండ్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అందరూ తెలిసిన వాళ్ళే అవి కూడా ఉండొచ్చు. ఎందుకంటే తనని ఎవరు బలవంత పెట్టలేదు. ఒకవేళ అలా బలవంత పెట్టినా దాని నుంచి బయటకు వచ్చి వెంటనే తన శ్రీనివాస్ ఇంటికి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంకేమైనా చేయడం కానీ చేసేది, లేకపోతే మీడియాతో మాట్లాడాలనైనా ఏదో ఒకటి చెప్పేది. బట్ తను ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరు బలవంతం లేదన్నట్టు కూడా తెలుస్తోంది. మరి తనని ఎవరు తీసుకెళ్లారు? ఎందుకంటే విష్ణుతో కనుక మాట్లాడినైతే వాళ్ళ ఫ్యామిలీతో మాకే సంబంధం లేదు, నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను, వర్షిని గురించి నాకు తెలియదు, లేకపోతే కుటుంబ సభ్యులు కూడా మా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను కూడా వాళ్ళతో కాంటాక్ట్లో లేను అని చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు వరకు వాళ్ళ అమ్మాయి ఎక్కడుంది ఏంటి, వాళ్ళ అమ్మాయి అసలు బయటకు వచ్చిందా లేదా అని చెప్పి ఏ మీడియా పరంగా కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేదు. లేదా ఇప్పటి వరకు తను రీహాబ్లోనే ఉంటుందని కానీ, లేకపోతే తను అక్కడి నుంచి శ్రీనివాస్ ఇంటికి వెళ్తానని కానీ కూడా ఎక్కడ చెప్పలేదు. మరి దీని గురించి ఒక్క నిమిషం కూడా మనకి ఆలోచించాల్సిన విషయమే. నిజంగానే తను బయటకు వచ్చిందా, ఇవి బయటకు వచ్చిన తర్వాత తను ఈ విధంగా ఎంజాయ్ చేస్తుందా? ఓకే, ఎంజాయ్ చేస్తే చేయని కానీ, బట్ ఎందుకు ఈ విధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ రోజు అంత రచ్చరచ్చ చేశారు కదా. మరి ఈ రోజు అమ్మాయి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు హ్యాపీగానే ఉందా? అమ్మాయి మళ్ళీ శ్రీనివాస్ని మర్చిపోయి కెరీర్ మీద ఫోకస్ చేస్తుందా అన్న విషయాలు కూడా చాలా మంది అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి బలవంతం కూడా లేనట్టే మనకు అక్కడ వర్షిని ఆ హ్యాపీనెస్ మనకు ఆ వీడియోలో కనుక చూసుకున్నట్లయితే తను డాన్స్ చేసే విధానం కావచ్చు, తన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే తను ఆల్రెడీ బయట నుంచి ఒకరిని లోపలికి రమ్మని కూడా పిలుస్తూ ఉంది సైగలతోనే, మనం అది కూడా చూడొచ్చు క్లియర్గా. సో తనే కాకుండా తనతో పాటు ఫ్రెండ్స్ కూడా వెళ్ళుండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్ళుండొచ్చు. గతంలో కూడా తను ఇలాంటి తను డాన్స్ బాగా చేస్తుందని కానీ, తన ఇన్స్టాగ్రామ్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది తనకి డాన్స్ అంటే ఎంత ఇష్టమో, తను ఎంత యాక్టివ్గా ఉంటుంది ఇలాంటి విషయాల్లోనే అన్న విషయం తన ఇన్స్టా ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. మరి ఇక్కడ కూడా తను శ్రీనివాస్ని మర్చిపోయిందా అని అంటే ఎస్, క్లియర్గానే తను మర్చిపోయినట్టు కనిపిస్తుంది మనకి ఆ వీడియోలోనే. ఒకవేళ నిజంగా మర్చిపోకుండా ఉండుంటే రీహాబ్ నుంచి బయటికి రాగానే శ్రీనివాస్ గురించి మాట్లాడడం కానీ, లేకపోతే ములాఖత్కి నేను వెళ్తానని కానీ, కలుస్తానని కానీ ఇలాంటి మాటలు ఏమైనా తను మాట్లాడాల్సి వస్తుంది. బట్ ఇప్పటి వరకు కూడా తను వీటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావించిందే లేదు. ఏ మీడియా ముందుకు కూడా ఆమె వచ్చింది లేదు. కాబట్టి ఇక్కడ నిజంగా బలవంతం లేదని చెప్పుకోవచ్చు సయ్యద్. థ్యాంక్స్ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో ప్రజెంట్ అఘోరి శ్రీనివాస్కి సంబంధించి, అదేవిధంగా శ్రీవర్షినికి సంబంధించి అక్కడ శ్రీవర్షిని రీహాబ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పబ్లో తాను సంతోషంగా హ్యాపీగా డాన్స్ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు ప్రజెంట్ వైరల్గా మారాయి. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే గతంలో శ్రీవర్షిని ఇంకా అఘోరి వాళ్ళిద్దరు కూడా ప్రేమలో ఉన్నట్లు కూడా చాలా వీడియోస్ కూడా బయట తీశారు. ఎవరైనా వాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నించినా, వాళ్ళ దగ్గరికి రావాలని ప్రయత్నించినా కూడా ఆత్మహత్య చేసుకుంటాము, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటామంటూ కూడా చాలా పెద్ద ఎత్తున కొన్ని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత కూడా వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే ప్రజెంట్ అరెస్ట్ అయిన తర్వాత రీహాబ్ సెంటర్ నుంచి వర్షిని బయటకు వచ్చిన తర్వాత తను ఆ డాన్స్ ఎలా చేస్తుందో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. సో ఎస్, ఏప్రిల్ 22వ తేదీన అఘోరి అదేవిధంగా శ్రీవర్షిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అఘోరి ఏప్రిల్ 23న కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత అఘోరికి రిమాండ్ విధించింది కోర్టు. ఆ తర్వాత శ్రీవర్షిని రీహాబ్ సెంటర్లో పెట్టారు. రీహాబ్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తాను ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తర్వాత చాలా మారిపోయినట్లుగా, కంప్లీట్గా తన కెరీర్ మీద ఫోకస్ చేసేలాగా చాలా హ్యాపీ లైఫ్ గడుపుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఈ అఘోరి ఇంకా శ్రీవర్షిని మ్యాటర్లో ఈ దీంట్లో
ఇప్పుడు ప్రజెంట్ ఒక కొత్త మలుపు తీసుకుంది. సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది ఇప్పటికే శ్రీవర్షిని పబ్లో ఆ డాన్స్ చేసిన వీడియోస్ ప్రజెంట్ వైరల్గా మారాయి. అప్పట్లో వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నాం, అదేవిధంగా పెళ్లి కూడా చేసుకుంటాము, చచ్చే వరకు కూడా కలిసే ఉంటాము, మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, మా దగ్గరికి ఎవరైనా రావాలని ప్రయత్నించినా, మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేసినా కూడా మేము పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటామనే వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఇవాళ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ప్రజెంట్ తను రీహాబ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ అక్కడ కనిపిస్తుంది. అయితే అఘోరి శ్రీనివాస్ మాత్రం జైల్లో ఉన్నారు. సో ఆమె మానసిక పరిస్థితి పైన కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా అప్పట్లో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే జైల్లో నాలుగు గోడల మధ్య ఇప్పుడు ప్రజెంట్ అఘోరి శ్రీనివాస్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అయితే శ్రీవర్షిని ఆ రీహాబ్ సెంటర్ నుంచి బయటకు వచ్చింది, కానీ ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు.